హాయ్, ఇప్పుడు చావా సినిమా వచ్చింది కదా, దాని వెనుక ఉన్న కథ సంభాజీ మహారాజ్ది. ఈ సంభాజీ ఎవరో కాదు, వీర శిరోమణి శివాజీ మహారాజ్ కొడుకు. చావా అంటే మరాఠీలో పులిబిడ్డ అని అర్థం. శివాజీ మహారాజ్ ఒక బెబ్బులి అయితే ఆ బెబ్బులి కడుపున పుట్టిన పులిబిడ్డే ఈ సంభాజీ మహారాజ్. 1657లో జన్మించిన సంభాజీ చిన్న వయసులోనే శస్త్ర విద్యలో నిష్ణాతుడయ్యాడు. ఆయన ధైర్యం, బుద్ధి, వ్యూహరచన శత్రువులను కూడా ఆశ్చర్యపరిచాయి. శివాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యానికి సంభాజీ మహారాజ్ అండగా నిలిచాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి తన వీరత్వాన్ని చాటుకున్నాడు. తన వారు చేసిన కుట్రల కారణంగా సంభాజీ మహారాజ్ మొఘలుల చేతికి చిక్కాడు. కానీ మరణం దరిచేరిన ధైర్యం కోల్పోలేదు. హిందువుల్ని వదిలిపెట్టమని ఔరంగజేబ్ ఆజ్ఞాపించినా సంభాజీ మహారాజ్ మొక్కుబడికి ఒప్పుకోలేదు. మొఘలులు అతన్ని అమానుషంగా హింసించినా ఒక్కసారి కూడా తలవంచలేదు. చివరికి 1689లో ఈ మహావీరుడు వీరమరణం పొందాడు. కానీ ఆయన త్యాగం మరాఠా సామ్రాజ్యాన్ని మరింత బలంగా మార్చింది. చనిపోయే దశలో కూడా తన ఆత్మగౌరవాన్ని కోల్పోని సంభాజీ మహారాజ్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ధైర్యం, దేశభక్తి, త్యాగానికి ప్రతీక. మతంతో సంబంధం లేకుండా అతను ఒక భారతీయ యోధుడు, మనందరం గర్వించదగ్గ ఒక నాయకుడు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మీరు వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి మా వీడియోస్ ని షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.